అన్నార్తులకు 805 రోజుల పాటు నిరంతరాయంగా అన్నదానం చేసిన ఘనత నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కే దక్కుతుందని ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపక సుబ్బు తెలిపారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ లో 805 రోజులుగా నిరంతరం అన్నదానం జరగడం సంతోషంగా ఉందని ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక సుబ్బు అన్నారు. ఆదివారం తన తల్లి కీర్తిశేషులు మండపాక రాఘవమ్మ జ్ఞాపకార్థం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ఈ నెల 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు, టీడీ జనార్దన్, పల్లా శ్రీనివాసరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆశీస్సులతో అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ ద్వారా నిరంతరం అన్నదానం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కర్రి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, మన కాకినాడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వనమాడి కొండబాబు గారి ఆశీస్సులతో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో ఈరోజు పేదలకు భోజన వసతి కల్పించిన స్వర్గీయ మండపాక రాఘవమ్మ గారికి రాష్ట్ర కమిటీ తరపున నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈరోజు దేశ చరిత్రలోనే 800 రోజులు ఎండనక వాననక ప్రతిరోజు కూడా పేదలకి భోజన వసతి కల్పిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర కుటుంబ సభ్యులకి, అదేవిధంగా టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి, మహిళా మహిళలకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి త్వరలో ఆగస్టు 15 నుంచి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు మరి ఓపెన్ చేస్తున్నారు. అదేవిధంగా ఉచిత బస్సు, మరి రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టిన 6 పథకాలను కూడా మరి అమలుపరుస్తూ పేదవారికి ప్రతి వారికి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని కోరుకుంటూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు.